ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉద్ధవునకు శ్రీకృష్ణ స్వామి వర్ణాశ్రమ ధర్మములను బోధించిన తరువాత మోక్ష ధర్మములను భక్తి ధర్మములను వర్ణించి చెబుతున్నారు. ఆదావంతే చ మధ్యే చ సృజ్యాత్ సృజ్యం యదన్వియాత్ పునఃతత్ప్రతి సంక్రామే యచ్ఛిష్యేత తదేవ సత్. పరమాత్మ స్వరూపం అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి శాశ్వతమైనది, నిత్య ఘనానంద స్వరూపమైనటువంటిది పరమాత్మ స్వరూపము. అన్ని జీవరాశులలోనూ అంతర్యామిగా ఉండేటువంటిది ఆ పరమాత్మ స్వరూపమే. సృష్టికి ముందు ఉండేది పరమాత్ముడే. ఈ సృష్టినంతా తనలో లయం చేసుకున్న తర్వాత ఉండేవాడు పరమాత్ముడే. ఆయన లీలా విశేషం చేతనే ఈ జగత్తంతా కూడా సృష్టింపబడుతూ ఉన్నది. మరి సృష్టికి ఈ లయమునకు మధ్యలో ఉన్నటువంటి, సృష్టికి పూర్వము సృష్టి తరువాత పరమాత్ముడే ఉన్నాడు. ఈ సృష్టి జరిగినప్పుడు ఈ జీవరాశుల్లో కూడా పరమాత్ముడే అంతర్యామిగా ఉన్నాడు. ఈ సమస్తమైన సృష్టి కూడా పరమాత్మ స్వరూపమే. కానీ జ్ఞానంతో ఆలోచించినటువంటి సందర్భంలో మాత్రమే పరమాత్ముని కన్నా భిన్నంగా ఈ సృష్టిలో అనేక నామరూపాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ పరిశీలనగా గమనించినట్లయితే సృష్టి ప్రారంభమునందు కానీ, సృష్టి నడిచే సమయమునందు కానీ, సృష్టి లయమైన తరువాత కానీ సర్వకాల సర్వావస్థలయందు నిత్య సత్య పదార్థమై నిలిచేటువంటి వాడు ఆ పరమాత్ముడు తప్ప వేరొకరు కాదు. పరమాత్ముని కన్నా భిన్నంగా ఏదీ లేదు అని ఆ పరమాత్ముని యొక్క స్వరూపాన్ని గురించి చెబుతూ, శృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానం చతుష్టయం ప్రమాణేష్వనవస్థానాత్ వికల్పాత్ సవిరజ్యతే. ఈ పరమాత్ముని యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకోవటం కోసం వేద ప్రమాణాలు ఉన్నాయి, అలాగే ప్రత్యక్ష ప్రమాణం ఉంది, అనుమాన ప్రమాణము ఉన్నది, అలాగే ఇతిహాసాది ప్రమాణాలు కూడా ఉన్నాయి, శబ్ద ప్రమాణాలు. ఎన్ని ప్రమాణాలు ఎన్ని రకంగా ఆలోచించి తర్కించి చూపించినా కూడా అంతా పరమాత్మమయమే తప్ప వేరొకటి కాదనేటువంటి సారాంశమే తెలుస్తూ ఉన్నది ఏ ప్రమాణమైనా. తద్వారా మిగిలేటువంటి సారాంశం ఏమిటి అంటే అంతటా నిండి ఉన్నటువంటి వాడు పరమాత్ముడే. పరమాత్ముడు కానిది ఏదీ లేదు, పరమాత్మ కన్నా భిన్నంగా ఏదీ లేదు. కాబట్టి ఈ జగత్ అనేటువంటిది పరిణామాన్ని పొందేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఈ పరిణామం అనేటువంటిది ఎవరి వల్ల ఏర్పడుతోందంటే పరమాత్ముని వల్లనే ఏర్పడుతోంది. ఈ పరిణామంలో మారిపోయేటువంటి ఈ జగత్తును చూసి సాధకుడైనటువంటి వాడు భ్రమను పొందకూడదు. దాని యందు ఆసక్తుడై నిజమైనటువంటి సత్యాన్ని, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు పరమాత్ముడే అనేటువంటి సత్యాన్ని మరిచిపోయి అనేక నామరూపములో కనిపించేటువంటి ఈ జగత్తుని పరమాత్మ కన్నా భిన్నంగా ఆలోచించటం అనేటువంటిది అజ్ఞానంతో కూడినటువంటి పని అని చెబుతూ ఉన్నారు. కర్మణాం పరిణామిత్వాత్ ఆవిరించాదమంగళం
విపశ్చిన్నశ్వరం పశ్యేత్ అదృష్టమపి దృష్టవత్. ఆచరించేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిత్యములు కాదు, నశ్వరములు అని చెబుతున్నారు. ఆ కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితములు కూడా నశించిపోయేవే, శాశ్వతమైనటువంటివి కాదు. ఈ లోకంలో మనం ఏదైతే సుఖాలు పొందాలని చేసేటువంటి కర్మలు ఉంటాయో ఆ కర్మలు కానీ ఆ కర్మ ఫలితాలు కానీ అవి నశించిపోయే స్వభావం కలిగినవి. లేదా యజ్ఞయాగాది కర్మలు ఆచరించి తద్వారా పొందబడేటువంటి స్వర్గాది ఫలములు ఏవైతే ఉంటాయో ఆ స్వర్గాది ఫలితములు కూడా నశించిపోయేవే, స్థిరమైనటువంటివి కాదు. కాబట్టి ఐహికమైనటువంటి పైలోకములకు సంబంధించినటువంటి స్వర్గాది వాటికి సంబంధించినటువంటి ఫలితములు సుఖములు ఇవన్నీ కూడా నశించిపోయేవే తప్ప నిలిచేవి కాదు. కాబట్టి సత్యస్వరూపుడు నిత్యజ్ఞానానంద స్వరూపుడు ఎవరు అంటే వీటన్నిటినీ మనకి భ్రమతో కలిగించి మాయ చేసేటువంటి ఆ పరమాత్ముడు ఒక్కడే నిత్య సత్యం అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి తప్ప బ్రహ్మాధిపత్యం కావాలి, ఇంద్ర పదవి కావాలి అని కోరుకున్నట్లయితే అది లభించవచ్చు, కానీ శాశ్వతంగా అది మాత్రం నిలిచి ఉండదు. ఇవన్నీ కూడా నశించిపోయేవి. ఇవన్నీ పరమాత్ముని యొక్క లీలలే. భక్తియోగ పురైవోక్త ప్రియమాణాయతే నఘ పునశ్చ కథయిష్యామి మద్భక్తే కారణం పరం. ఓ ఉద్ధవా, నువ్వు అడిగినట్లుగా భక్తికి సంబంధించినటువంటి విశేషాలు, ఉపాయాలు, భక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు, భక్తుడంటే ఎలా ఉండాలి, ఇవన్నీ గతంలో నేను నీకు వివరించి చెప్పాను. కానీ నువ్వు ఎంతో శ్రద్ధగా నన్ను ప్రశ్నిస్తున్నావు కాబట్టి ఇంకా ఆ భక్తి లక్షణాల గురించి, స్వరూపాన్ని గురించి నీకు వివరించి చెబుతాను. వినవలసింది భక్తిని కలిగించేటువంటి ఆ చక్కని లక్షణాలన్నీ వర్ణించి చెబుతా, విను. శ్రద్ధామృత కథాయాం మే శశ్వన్మదను కీర్తనం పరినిష్ఠా చ పూజాయాం స్తుతిభిస్తవనం మమ. భక్తి లక్షణాలు ఏమిటి అంటే అమృతతుల్యమైనటువంటి నా యొక్క చక్కని గాథలు, లీలలు వీటన్నిటినీ కూడా శ్రవణం చేయటం, కీర్తించటం, స్మరించటం అనేది తప్పకుండా చెయ్యాలి. ముందు వినాలి, విన్న తర్వాత చక్కగా ఎలుగెత్తి కీర్తించాలి. భగవంతుణ్ణి ఆరాధించటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. రకరకాలైనటువంటి స్వామి లీలతో కూడినటువంటి స్తుతులతో ఆ స్వామిని స్తోత్రం చెయ్యాలి, నన్ను స్తోత్రం చెయ్యాలి అని కృష్ణుడు చెబుతున్నాడు. ఆదర పరిచర్యాయాం సర్వాంగైరభివందనం మద్భక్త పూజాభ్యధిక సర్వభూతేషు మన్మతి. భగవంతుణ్ణి సేవించటంలో, భగవద్భక్తులను సేవించటంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఇది భక్తుని యొక్క లక్షణాలలో, ధర్మాలలో చాలా విలువైంది. అలాగే మన దేహంలో ఉండేటువంటి సమస్తమైన అవయవాలు కానీ, ఇంద్రియాలు కానీ ఇవన్నీ దేనికి సాధనంగా ఉపయోగపడాలంటే పరమాత్మ చింతన కోసం ఉపయోగపడాలి. మన దేహంలో ఉన్న సమస్తమైనటువంటి సమర్థములైన అవయవాలన్నీ కూడా వీటి పటుత్వం అంతా ఎక్కడ ఉపయోగించాలి అంటే పరమాత్మను మన హృదయంలో స్థిరంగా నిలుపుకోవటానికి మాత్రమే సాధనంగా ఈ ఇంద్రియములను ఉపయోగించాలి. ఈ ఇంద్రియములన్నింటితో ఆ పరమాత్మ యొక్క సేవ మాత్రమే చెయ్యాలి, నమస్కరించాలి. అలాగే నన్ను ఆరాధించేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తిరస్కరించకూడదు, వాళ్ళని కూడా పూజించాలి. అలాగే అన్ని ప్రాణులలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఆ భగవంతుడు తప్ప వేరొకరు కాదు అనేటువంటి సత్యాన్ని చక్కగా ఆకళింపు చేసుకోవాలి. ఇవి భక్తుని యొక్క ధర్మాలు, లక్షణాలు. మదర్థేష్వంగ చేష్టాచ వచసా మద్గుణేరణం మయ్యర్పణంచ మనసః సర్వకామ వివర్జనం. ఈ దేహంలో ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరమాత్మ యొక్క పరిచర్య కోసమే వినియోగించటం. అలాగే పరమాత్మునికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉంటారో భగవద్భక్తులు, వారిని సేవించినా కూడా పరమాత్మను సేవించినటువంటి పుణ్యం లభిస్తుంది. అలాగే చక్కగా నోటితో ఈ నాలుక భగవంతుడు ఇచ్చినందుకు ఆ పరమాత్మను కీర్తించాలి. వచసా మద్గుణేరణం, నా గుణములను ఈ రణం బాగా స్తుతించటం,
మయ్యర్పణంచ మనసః సర్వకామ వివర్జనం. కోరికలన్నింటినీ పక్కన పెట్టేసి ఆ మనస్సుని నాకే అర్పించాలి. మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఆ స్వామి పాదాల దగ్గర ఉంచేయాలి. అలా చేయటం వల్లనే భక్తి అనేది అలవాటవుతుంది. ఇతరమైన తుచ్చమైన కోరికలన్నీ కూడా విడిచిపెట్టాలి. అంటే భగవంతుణ్ణి పొందడం తప్ప మిగతా కోరికలన్నీ ఏవైతే ఉంటాయో అవి ఉత్తమమైనవి కాదు అని తెలుసుకోవాలి. మదర్థేర్థ పరిత్యాగో భోగస్య చ సుఖస్య చ ఇష్టం దత్తం హుతం జప్తం మదర్థం యద్వ్రతం తపః. నన్ను పూజించటానికి ప్రాధాన్యత ఇస్తూ ఇతరమైన లౌకికమైనటువంటి భోగాలు సుఖాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తృణప్రాయంగా విడిచిపెట్టాలి. ప్రేమ అనేది వాటి మీద ఉండకూడదు, భగవంతుడిని ఆరాధించడం మీద ఉండాలి. అంటే ప్రేమతో చేయాలని చెబుతున్నాడు. మనస్సేమో సుఖభోగాల మీద పెట్టి పూజ కేవలం మొక్కుబడిగా చేసినట్లయితే దానివల్ల ఫలితం ఉండదు. మనస్సు ఎప్పుడు పరమాత్మ యందే ఉంచి సుఖభోగాలను ఇవి అక్కర్లేదు, మనకి నిజమైన సుఖము భోగము ఈ పరమాత్ముని పూజలోనే ఉంది అని ఆ మనస్సుని అలా అభ్యాసంలోకి తీసుకురావాలి. అలాగే యాగము, దానము, హోమము, జపము, వ్రతము, తపస్సు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నియమనిష్టలు అవన్నీ పరమాత్మ కోసమే చెయ్యాలి. ఆయన్ని ఉద్దేశించే సంకల్పించాలి దేన్నైనా కూడా. ఏవం ధర్మై మనుష్యాణం ఉద్ధవాత్మ నివేదినాం మయి సంజాయతే భక్తి కోన్యోర్ధో అస్యావశిష్యతే. ఈ విధమైనటువంటి ధర్మాలతో ఎవరైతే సంపూర్ణంగా తమని తాము నాకు సమర్పించుకుంటారో అటువంటి వారికి నా యందు నిజమైనటువంటి భక్తి జ్ఞానము కలుగుతుంది ఓ ఉద్ధవా అని తెలియజేస్తూ, భక్తి అనేటువంటిది నిజంగా కలిగినట్టయితే అన్ని ప్రయోజనాలని పొందినట్టే. ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది. అన్ని లక్ష్యాలు కూడా లౌకికమైనవి, అవి శాశ్వతమైనవి కూడా కాదు. నిజమైన లక్ష్యం ఏమిటంటే భగవంతుని యందు భక్తిని పొందడం అనేటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం గనక కలిగినట్లయితే మిగతా ప్రయోజనాలన్నీ వాటంతటవే సిద్ధించినట్లే. అన్ని ప్రయోజనముల యొక్క సారము ఈ భగవంతుణ్ణి పొందుట అనేటువంటి ప్రయోజనం ముందు దేనికి పనికిరావు. అసలైన ప్రయోజనం అది అని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇంకా దేని గురించి ఆరాటపడక్కర్లేదు. ఆ భక్తి కుదిరేంత వరకే అనేక రకాలైన ఆరాటాలు కనిపిస్తూ ఉంటాయి. యదాత్మన్యర్పితం చిత్తం శాంతం సత్వోపబృంహితం ధర్మం జ్ఞానం సవైరాగ్యం ఐశ్వర్యం చాభిపద్యతే. ఆ మనస్సులో ఎప్పుడైతే ఈ సత్వగుణం అనేది వర్ధిల్లుతుందో, తద్వారా భగవంతుని యందు భక్తి స్థిరంగా నిలబడుతుందో, శాంత స్వభావం అలవడుతుందో, అప్పుడు ధర్మము, జ్ఞానము, వైరాగ్యము వీటన్నిటితో కూడినటువంటి భక్తి అనబడేటువంటి చక్కని సంపదను సాధకుడు సాధించగలుగుతాడు. అది నిజమైనటువంటి సంపద. యదర్పితం తద్వికల్పే ఇంద్రియై పరిధావతి రజస్వలంచ అసన్నిష్టం చిత్తం విద్ధి విపర్యయం. ఎప్పుడైతే మనస్సు సత్వగుణాన్ని పొందకుండా రజోగుణంతో కూడి ఉంటుందో, ఆ రజోగుణము యొక్క స్వభావం ఏమిటి, రజోగుణంతో మనస్సు కూడి ఉన్నది అనడానికి నిదర్శనం ఏమిటంటే అసత్యమైనవన్నీ సత్యం అనిపిస్తూ ఉంటాయి, అబద్ధాలన్నీ నిజం అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు ఇంద్రియాల వెనక పరిగెట్టడమే సరిపోతుంది. తద్వారా స్వస్వరూప జ్ఞానం అనేది కలగదు. లోపల అంతర్యామిగా ఉన్నటువంటి వాడు పరమాత్ముడే, అతడే నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, భక్తి కన్నా మోక్ష మార్గం వేరొకటి లేదు అనబడేటువంటి భావానికి అడ్డుగా తెరగా నిలిచేది ఏమిటి అంటే రజోగుణము. అది మనస్సుని అనేక రకాలైనటువంటి భ్రమకు గురి చేసి అసత్యమైన దాన్ని సత్యమనే భ్రాంతిని కలుగజేసి నెమ్మదిగా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకుండా ఇంద్రియాదులు అనబడేటువంటి సాధనములతో మనని తప్పుడు మార్గానికి పంపిస్తుంది. కాబట్టి రజోగుణం అనేది లేకుండా చూసుకోవాలి. ధర్మో మద్భక్తి కృత్ ప్రోక్తో జ్ఞానం చైకాత్మ్య దర్శనం
గుణేష్వసంగో వైరాగ్యం ఐశ్వర్యం చాణిమాదయ. నిజమైన ధర్మం ఏమిటి అంటే నా యందు భక్తి కలిగి ఉండడమే సత్యమైనటువంటి మాట. అలాగే పరమాత్మని దర్శించటమే నిజమైనటువంటి జ్ఞానము అని చెబుతున్నారు. అంతటా ఉన్నటువంటి పరమాత్ముడిని దర్శించగలగడమే నిజమైనటువంటి జ్ఞానము. అలాగే ఏవైతే సత్వరజస్తమో గుణములనేటువంటి మాయాగుణముల చేత ఏర్పడేటువంటి విషయవాంఛలుంటాయో వాటి యందున్నటువంటి ఆసక్తిని వదిలియటమే నిజమైనటువంటి వైరాగ్యము. విషయవాంఛలన్నింటినీ మనసారా విడిచిపెట్టడమే సన్యాసము. అలాగే అణిమాది సిద్ధులు, అణిమ మహిమ గరిమ లఘిమ ఇత్యాదిగా కలిగినటువంటి సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరమేశ్వరుని యొక్క స్వరూపాలే, భగవత్ స్వరూపాలే అనేటువంటి భావన కలిగి ఉండడమే, వాటి యందు పరమాత్మ భావనతో వాటిని పొందడమే నిజమైనటువంటి ఐశ్వర్యము. వాటిని దర్శించటమే నిజమైన ఐశ్వర్యము అని చెబుతున్నారు. అప్పుడు ఇంత చక్కగా వివరించి కృష్ణ పరమాత్మ భక్తిని గురించి చెబుతూ ఉంటే ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఉద్ధవునకు అంతా సరళంగా అంతా అర్థమయ్యింది. భక్తి గురించి కానీ, వైరాగ్యం గురించి కానీ, వర్ణాశ్రమ ధర్మాల గురించి కానీ, ఇలా ఎన్నో విషయాల గురించి కృష్ణ పరమాత్మ చాలా చక్కగా వర్ణించి చెప్పినా ఉద్ధవుడు ఇంకా ఇంకా ప్రశ్నిస్తున్నారు. ఇదంతా దేనికోసం అంటే మనందరికీ ఇంకా దృఢమైనటువంటి అనుభవము అలాగే అర్థజ్ఞానం బాగా కలగటం కోసమే ఈ ప్రశ్నలు అనిపిస్తూ ఉన్నది. యమః కతి విధ ప్రోక్తో నియమో వా అరికరిశన కశ్యమః కోదమః కృష్ణ కాతితిక్షా ధృతి ప్రభో. స్వామి కృష్ణ, యమము నియమము అంటారు కదా, ఆ యమ నియమాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చెప్పండి స్వామి. వాటి గురించి తెలుసుకోవాలని ఉంది. అసలు యమ నియమాలంటే ఏమిటి? అలాగే శమము దమము అంటారు కదా, ఆ శమదమాలంటే ఏమిటో చెప్పండి. అలాగే తితిక్ష అంటారు, ఆ తితిక్ష అంటే ఏమిటో చెప్పండి. ధృతి అంటే ఏమిటో చెప్పండి. వీటన్నిటికీ నాకు అర్థాలు చెప్పండి. యమ నియమాలు, శమదమాలు, తితిక్ష, ధృతి, అలాగే కిం దానం కిం తపశౌర్యం కిం సత్యం ఋతముచ్యతే కస్త్యాగః కిం ధనంచేష్టం కో యజ్ఞః కాచ దక్షిణ. దానం అంటే ఏంటి స్వామి? తపస్సు అంటే ఏంటి? శౌర్యము అంటే ఏమిటి? అలాగే సత్యం అంటే ఏమిటి? అరతం అంటే ఏమిటి? అదేవిధంగా కస్త్యాగః కిం ధనం, త్యాగం అంటే ఏమిటి? నిజమైన పవిత్రమైనటువంటి ధనం ఏమిటి? యజ్ఞం అనగా ఏమి? దక్షిణ అనగా ఏమి అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సందేహాలు ఉద్ధవుల వారు ప్రశ్నిస్తున్నారు. పుంసః కిం స్విత్ బలం శ్రీమన్ భగో లాభస్య కేశవ కా విద్యా హ్రీః పరాకా శ్రీః కిం సుఖం దుఃఖమేవచ. మనిషికి నిజమైనటువంటి బలం ఏమిటి స్వామి? అలాగే భగవత్ శబ్దంలో మనం వినేటువంటి భగము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? లాభము అంటే ఏమిటి? అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి గొప్పదైనటువంటి విద్య ఏది? అలాగే హ్రీ అంటారు కదా, సిగ్గు, ఆ హ్రీ అనే దానికి అర్థం ఏమిటి? అలాగే శ్రీహి అంటే అర్థం ఏమిటి? అసలు సుఖం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏమిటి? కా విద్యా హ్రీహి పరాకా శ్రీహి కిం సుఖం దుఃఖమేవచ. సుఖమేమిటి, దుఃఖమేమిటి? అవన్నీ వర్ణించి చెప్పండి స్వామి. కః పండితః కస్య మూర్ఖః కః పంథాః ఉత్పథశ్చ కః కస్వర్గో నరకః కస్విత్ కో బంధుః ఉత కిం గృహం. అదేవిధంగా పండితుడంటే ఎవరు? పండితుడని ఎవరిని పిలుస్తారు? అలాగే మూర్ఖుడంటే ఎవరు? మంచిదారి ఏది, చెడ్డదారి ఏది? స్వర్గము నరకము ఈ రెండు ఏమిటి? స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏంటి? బంధువు ఎవరు? నిజమైన బంధువు ఎవరు? ఇల్లు అంటే ఏంటి, గృహం అంటే ఏంటి?
క ఆఢ్యః కో దరిద్రో వా కృపణః కః క ఈశ్వరః ఏతాన్ ప్రశ్నాన్ మమ బ్రూహి విపరీతాంశ్చ సత్పతే. అసలు ధనమున్నవాడు ధనవంతుడంటే ఎవరు, దరిద్రుడంటే ఎవరు, దీనుడంటే ఎవరు, అలాగే ఈశ్వరుడు ప్రభు అంటే ఎవరు, వీటన్నిటికీ నాకు సమాధానం చెప్పు అని ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలన్నీ వినయపూర్వకంగా శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతూ, అలాగే వీటన్నిటితో పాటు వీటికి భిన్నములైనటువంటి వాటి అర్థాలు కూడా చెప్పండి. శమము అంటే అశమం అంటే ఏంటి, అట్లా ప్రతి దానికి ఉన్నటువంటి భిన్న భిన్నమైనటువంటి అర్థాలన్నీ కూడా వర్ణించి చెప్పండి అని కోరుతున్నారు. శ్రీ భగవానువాచ, అప్పుడు పరమాత్ముడిలా అంటున్నాడు, అహింసా సత్యమస్తేయం అసంగో హ్రీహి అసంచయః ఆస్తిక్యం బ్రహ్మచర్యం చ మౌనం స్థైర్యం క్షమా భయం. ముందుగా యమ నియమాలతో ప్రారంభించారు కాబట్టి ఉద్ధవుల వారు వాటి అర్థాలని చెబుతూ, యమం అంటే అహింస, సత్యము, దొంగతనము చేయకుండుట, అస్తేయము, అదేవిధంగా వేటితోనూ సంబంధం లేకుండా ఉండడం, సంగం లేకుండా ఉండడం, అలాగే హ్రీహి సిగ్గుపడము, పోగు చెయ్యకుండా ఉండడము, అన్నింటినీ పోగు చేసి దగ్గర పెట్టుకునేటువంటి లోభగుణాదులు ఇవి లేకపోవటము, అలాగే ఆస్తిక్యము, భగవంతుడున్నాడు అనేటువంటి నమ్మకము కలిగి ఉండడము, బ్రహ్మచర్యము, మౌనము, ధైర్యము, స్థైర్యము, దాంతోపాటు క్షమాగుణము, అభయము, ఈ 12 కూడా యమములని పిలుస్తారయ్యా. ఇక నియమములంటే ఏమిటో చెప్తాను తెలుసుకో. శౌచం జపస్తపో హోమ శ్రద్ధాతిథ్యం మదర్చనం తీర్థాటనం పరార్ధేహ తుష్టిరాచార్య సేవనం. శౌచం మానసిక శౌచం, బాహ్య శౌచం, అలాగే జపము, తపము, హోమము, శ్రద్ధ, ఆతిథ్యము, అదేవిధంగా మదర్చనం నన్ను పూజించుట, తీర్థాటనం తీర్థములన్నీ చక్కగా సంచరించటం, పరార్ధేహ ఇతరులకు ఉపకారం చెయ్యటం, తుష్టి ఎప్పుడూ సంతోషంగా ఉండడం, ఆచార్య సేవనం ఆచార్యులను గురువులను సేవించటము, ఇవే నియమములు. ఇలా యమ నియమముల గురించి వర్ణించి చెప్పి, ఏతే యమాస్స నియమాః ఉభయోః ద్వాదశ స్మృతాః. యమములు 12 ఉన్నాయి, నియమములు 12 ఉన్నాయి ప్రత్యేకంగా. పుంసాముపాసితాస్తాత యథా కామం దుహంతి. ఈ యమ నియమములను సంసారులు గృహస్థులు పాటించవచ్చు, సన్యాసులు పాటించాలి, ఆచరింపదగినవి. వీటిల్ని నిష్కామంగా గనక ఆచరించినట్లయితే మోక్షం అనేది తథ్యంగా లభిస్తుంది. శమో మన్నిష్ఠతా బుద్ధేః దమ ఇంద్రియ సంయమః తితిక్షా దుఃఖ సంవర్షో జిహ్వోపస్థ జయో ధృతి. బుద్ధి, ఇప్పుడు యమ నియమాల గురించి చెప్పారు కదా, ఇప్పుడు శమ దమాల గురించి చెబుతున్నారు. ఏమిటవి అంటే, బుద్ధి నాయందు ఎల్లప్పుడూ భక్తితో శ్రద్ధతో కూడి ఉండడం అనేటువంటిదే శమమని పిలువబడుతుంది. మరి దమం అంటే ఏమిటంటే, ఇంద్రియములన్నింటినీ నియమంగా తన వశంలో ఉంచుకోవటం అనేది దమమని పిలువబడుతుంది. మరి తితిక్ష అంటే ఏమిటంటే, దుఃఖాన్ని సహించటం అనేది ఏదైతే ఉందో దాన్ని తితిక్ష అంటారు. జిహ్వ అంటే నాలుకను, జననేంద్రియములను నియంత్రించటం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి ధైర్యము అని చెప్పి ఆ ఉద్ధవులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ క్రమక్రమంగా సమాధానాన్ని చెబుతూ ఉన్నారు కృష్ణ పరమాత్మ. మరి మిగతా వాటికి కూడా శ్రీకృష్ణస్వామి చెప్పినటువంటి చక్కని ఆ సమాధానాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.